యూపీఏ హయాంలో కూడా పేపర్ లీకులు జరిగాయి. కాంగ్రెస్ నేతలు అప్పుడెందుకు రాజీనామా చేయలేదని నిన్న కిషన్ రెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. దీని వెనుకున్నటువంటి వార్తా సారాంశాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్తో పాటు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సంఘటనలు రాజకీయ ప్రేరేపితమేగా భావిస్తున్నామని ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ షాహీన్ బాగ్లో ఆందోళన చేసిన నిరసనకారులు దీని వెనుక ఉన్నట్టు అనిపిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిని అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం జైల్లో పెట్టింది. విద్యార్థుల కెరీర్కి నష్టం జరగకుండా మేము బాధ్యత తీసుకుంటాము. నీట్ని మరొకసారి కూడా మేము నిర్వహించాము. పేపర్ లీక్పై 2024 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు పట్టుకొని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన మండిపడటం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్లోని నేతలు ఎవరైనా ఏ రోజైనా రాజీనామా చేశారనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్నను ఆయన లేవనెత్తడం జరిగింది. యూపీఏ హయాంలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా కేంద్ర మంత్రి సెలవిచ్చారు. కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ఉందా అని బల్లగుద్ది ప్రశ్నించడం జరిగింది. ఏ ముఖం పెట్టుకుని ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని కూడా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10వ తరగతి పేపర్ లీక్ అయిందని కూడా ఈ సమావేశంలో చెప్పడం గమనార్హం. మరి అప్పుడెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదనే మౌలికమైనటువంటి ప్రశ్నను కిషన్ రెడ్డి లేవనెత్తడం, చలో రాజ్భవన్ కార్యక్రమం ద్వారా మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై మీ అక్కసంతా వెళ్ళగక్కారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం కూడా గమనార్హం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఒక పేపర్ లీక్ కారణంగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.